మనిషి ఇష్టపడేది, కోరుకునేది, ఆశించేది ప్రయాణం. నడిచే దగ్గర నుంచి విమానంలో ప్రయాణం చేసే వరకు వారి వారి స్థాయిని బట్టి కొంతమంది ప్రయాణం చేస్తూ ఉంటారు. అలాంటి క్రమంలో మనిషి తన గమ్యాన్ని చేరుకునే లోపే వారి జీవితాలు విషాదంగా మారిపోతూ ఉన్నాయి, విగత జీవులుగా కనబడుతూ ఉన్నారు. ఈ లోకంలో ప్రయాణం చేస్తూ ఉన్నాము అనేది ఎంత వాస్తవమో, ఈ లోకంలో మన జీవితం ఒక ప్రయాణం లాంటిది అనేది అంతే వాస్తవం. ఒకవేళ ఈ మాటలు వినడానికి కష్టమైనప్పటికీ కూడా ఇది వాస్తవం. ఇక్కడ మనం ఒక ప్రశ్న వేసుకుందాం. ఎక్కడికి మన ప్రయాణం? ఎవరితో మన ప్రయాణం? ఎవరి కోసం మన ప్రయాణం? దేవుడు మన నుంచి ఇష్టపడేది, కోరుకునేది ఆయనతో మన ప్రయాణాన్ని ప్రారంభించాలి, ఆయనతో మన ప్రయాణాన్ని కొనసాగించాలి, ముగించాలి, ఆయన దగ్గరికి చేరుకోవాలని. ఇలాంటి క్రమంలో ఆయన మనతో ప్రయాణం చేయడానికి ఇష్టపడతా ఉన్నారు. అయితే మనము ఆయనతో ప్రయాణం చేయడానికి ఇష్టపడతా ఉన్నామా లేదా అనేది ఒక ప్రశ్న.